ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నాకు ఈ మధ్యనే ఓ 420 గడు తగిలాడు. ఆడి పేరు రేణుస్వామి. పిచ్చి నా కొడక. ఈడు మా ఫ్రెండ్స్ గాళ్ళలో ఓ బురిడి ఎదవ ఉన్నాడు. ఆ బురిడిగాడికి ఈ బురిడిగాడి నచ్చి వీళ్ళు నా కొంపను సర్వనాశనం చేశారు. ఏంటని నువ్వు చేసావు నా బొచ్చు? 2019లో వద్దు నాకెందుకు క్రికెట్, ఆడు ఈడు ఏదో ఆడుకుంటే నాకెందుకు, నేను ఈ బెట్టింగ్ లేను ఏమి అయినంటే ఈడు బాగా చెప్తాడు, ఈడు బ్యాండ్, ఈడు విషనరీ, బొంగు భోషణం అని ఈడ్ని నాకు పరిచయం చేశారు. వాడు ఒక మెంటల్ కేసు. ఈడు ఫైనల్లో ముంబై గెలుతుంది అన్నాడు. సరే కదా పోన్లే ఏముందిలే అని చెప్పి ఓ 50,000 పందెం కట్టాను. వాడు 420 గడి. ఆడి అదృష్టమో నా దరిద్రమో తెలీదు, ముంబై గెలిచింది. సరే కదా అని చెప్పి ఆ తర్వాత నుంచి ఈడు ఏది చెప్తే దాని మీద పెట్టేవాడిని. పలానా బొంగ వద్దంటే యువతలు ఇంకో భోషణం అయ్యేది. ఇలాగే ప్రభాస్ బాహుబలి తర్వాత ఏమీ ఉండదు, ఏమీ పీకడు అని చెప్పాడు 420 గాడు. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. ఏ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. పిచ్చి పిచ్చి వాగుడు. సరే కదా అని చెప్పి సలార్ పోద్దే అని ₹1,00,000 బెట్టగట్టాను. కానీ సలార్ చాలా పెద్ద హిట్ అయింది, నాకు 1,00,000 బొక్క మిగిలింది. ఈడు ఎంత బడుద్దాయిగాడంటే ఎందుకు జరుగుద్ది అని ఒకటి అడిగామంటే నేను ఆ బ్రాండ్ నన్ను క్రష్మిక ఫాలో అవుద్ది, గడిది గుడ్డు ఫాలో అవుద్ది అని అంటాడు. తర్వాత పోయాక ఎందుకు అవ్వలేదంటే అక్కడ జాతకంలో దోషం ఉంది, ఇంట్లో ఈది సోలు ఉంది, గడిది గుడ్డు ఉంది అని అంటాడు. ఇవన్నీ ఇలాంటి సొల్లు పురాణాలన్నీ చెప్పి జనాల దగ్గర డబ్బులు గుంజుతాడు. ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా? పిచ్చ పిచ్చ వాగుడు వాగుమాక. మొన్న ఈ మధ్యనే 2023లో రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే యోగం లేదు, ఇంట్లో కూర్చుంటాడు, ఏమీ గెలవడు అన్నాడు. కానీ ఆయన సీఎం అయి కూర్చున్నాడు, అక్కడ ఇంకో 2 లక్షలు బొక్క అయింది. రేవంత్ రెడ్డి గారి జాతకంలో అయితే పెద్ద యోగాలేం కనిపించడం లేదు. అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం. నాకు ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే ఎస్ఆర్హెచ్ చాలా గొప్పగా ఉంది, కావ్యమారన్ జాతకం అదిరిపోతుంది, ఫైనల్ కొట్టేద్దాను అన్నాడంట. కానీ ఫైనల్లో వెళ్ళి పూడుకున్నారు వీళ్ళు. ఇవాళ కావ్యమారన్ జాతకంలో కొద్దిగా యోగం ఉంది, ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె అప్పరాండ్ అయింది. అంతేనా? ఇదే నేను చెప్పేది, ఎవడ పడితే ఆడిని నమ్మకూడదు. మళ్ళీ మా నాయకుడి మీద పడ్డాడంట, మా నాయకుడే ముఖ్యమంత్రి అంటున్నాడంట. సిగ్గు శరం లేకుండా 4 ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు. ఈడు బంగారం ముట్టుకుంటే బొగ్గు అవుద్ది, బొగ్గు ముట్టుకుంటే అంతకన్నా దరిద్రం ఇంకేదో బంకమట్టు అవుద్ది. అంతే తప్ప ఈడు చెప్పేదేది జరగదు. అందుకని ఈడు మా నాయకుడిని మళ్ళీ ఈడి బొంగులో జాతకాలన్నీ చెప్తే ఈసారి మామూలుగా ఉండదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. చూస్తా ఊరుకున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేయచ్చు, మేము వదలం. ఇంకేమన్నా ఉందా నన్ను వెళ్ళిపోమంటారా? ఇదే చెబుతున్నా, ఇలాంటి దరిద్ర కొట్టు సన్నాసుల మాటలు విని మీరు సన్నాసులు అవ్వద్దు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు.